వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నారా లేక అభిమానులను సమాజ సేవ వైపు మాత్రమే మళ్లిస్తున్నారా? ఒకే ఒక్క ప్రసంగం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు ఎందుకు కారణమైంది? విజయ్ తర్వాత మరో స్టార్ హీరో కూడా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారా? ధనుష్ మాటల వెనుక రాజకీయ సంకేతాలున్నాయా లేక సామాజిక బాధ్యతపై సందేశమా? అభిమాన సంఘాల బలమే ధనుష్ కు రాజకీయ బలంగా మారబోతుందా? ఇప్పుడు తమిళనాట చర్చకు దారితీసిన ప్రశ్నలు ఇవే. తమిళనాడు రాజకీయాల్లో సినిమా రాజకీయాలు విడదీయరాని బంధంతో కొనసాగుతున్నాయి. ఎంజీఆర్ నుంచి కరుణానిధి కాలం వరకు, జయలలిత నుంచి విజయకాంత్ వరకు, రజనీకాంత్ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యల నుంచి కమల్ హాసన్ పార్టీ స్థాపన వరకు, ఇప్పుడు విజయ్ రాజకీయ అరంగేట్రం వరకు ప్రతి దశలో సినీ రంగం రాజకీయాలను ప్రభావితం చేస్తూనే వచ్చింది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు మరోసారి స్టార్ హీరో ధనుష్ పేరు రాజకీయ చర్చల్లో వినిపించడం సహజంగానే ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల అభిమానులను ఉద్దేశించి ధనుష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఫ్యాన్ షోలు, ఆడియో లాంచ్లు మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి, మీ ప్రాంతంలో అవసరమైన వారికి సహాయం చేయండి, మీ పనులు చూసి నేను గర్వపడేలా చేయండి అని ఆయన చేసిన పిలుపు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే ఇదే ప్రసంగం రాజకీయ విశ్లేషకుల్లో మరో ప్రశ్నకు దారితీసింది. అభిమాన సంఘాలను సామాజిక సేవ వైపు నడిపించడం భవిష్యత్ రాజకీయాలకు తొలి అడుగా? తమిళనాడులో రాజకీయాల్లోకి వచ్చిన దాదాపు ప్రతి సినీ నటుడు మొదట అభిమాన సంఘాలను సామాజిక సేవా సంస్థలుగా మార్చే ప్రయత్నమే చేశారు. వరదలు, తుఫానులు, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, పేదలకు సహాయం వంటి కార్యక్రమాల ద్వారా అభిమాన సంఘాలను ప్రజలకు దగ్గర చేశారు. తర్వాత అదే నెట్వర్క్ రాజకీయ పార్టీకి బలమైన క్యాడర్గా మారింది. అందుకే ధనుష్ చేసిన వ్యాఖ్యలను కూడా కొందరు అదే కోణంలో చూస్తున్నారు. అయితే ధనుష్ వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఆయన ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా తన సినిమా కెరీర్ పైనే దృష్టి పెట్టారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, హాలీవుడ్ వరకు తన పరిధిని విస్తరించారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా రాజకీయాల్లోకి వస్తారా అనే సందేహం కూడా ఉంది. ఇక్కడ మరో అంశం కూడా గమనించాలి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కొత్త నాయకత్వం కోసం చర్చ సాగుతోంది. డిఎంకే, అన్నాడీఎంకే వంటి సాంప్రదాయ పార్టీలతో పాటు కొత్త ప్రత్యామ్నాయాల కోసం కూడా కొంతమంది ఓటర్లు ఎదురు చూస్తున్నారట. విజయ్ ఇప్పటికే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయటం, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం, పాలన సాగించడం చూస్తున్నాం. అలాంటి సమయంలో ధనుష్ పేరు కూడా చర్చల్లోకి రావటం సహజమే. కానీ చర్చ రావటం ఒకటి, రాజకీయాల్లోకి రావటం మరొకటి. ధనుష్ అభిమాన సంఘాల బలం కూడా చిన్నది కాదు. తమిళనాడుతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆయనకు బలమైన అభిమాన వర్గం ఉంది. ఈ అభిమానులను ఒకే లక్ష్యంతో సమాజ సేవకు ఉపయోగించాలని ఆయన పిలుపునివ్వడం రాజకీయ విశ్లేషణలకు దారితీస్తోంది. ఎందుకంటే అభిమాన సంఘాలు క్రమబద్ధంగా పనిచేయటం మొదలైతే అవి భవిష్యత్తులో ఏ దిశలోనైనా ప్రయాణించే అవకాశం ఉంటుంది. మరోవైపు ధనుష్ ప్రసంగాన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక బాధ్యత కోణంలో చూడాలని చెప్పేవారు ఉన్నారు. స్టార్ హీరోలకు కోట్లాది మంది అభిమానులుంటారు. వారిని మంచి పనుల వైపు మళ్లించడం ప్రతి ప్రముఖుడి బాధ్యత అని వారు అభిప్రాయపడుతున్నారు. అభిమానం కేవలం కటౌట్లు, పాలాభిషేకాలు, భారీ వేడుకలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని ధనుష్ చెప్పారని వారు వివరిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది సినీ నటులు కూడా ఇదే సందేశాన్ని ఇస్తున్నారు. రక్తదాన శిబిరాలు, చెట్లను నాటడం, పాఠశాలలకు సహాయం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అభిమానులను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ధనుష్ వ్యాఖ్యలను కూడా అదే వరుసలో చూడాలని కొందరు సూచిస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చే ప్రతి సినీ నటుడు మొదట ఒక విషయాన్నే చెబుతారు: ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు అని. తర్వాత పరిస్థితులు మారితే నిర్ణయం మారిన సందర్భాలు తమిళనాడు రాజకీయ చరిత్రలో చాలానే ఉన్నాయి. అందుకే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా అనేక ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు. అంత బిజీ షెడ్యూల్ మధ్య రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు నిర్వహించడం, సంస్థాగత నిర్మాణం చేపట్టడం అంత సులభమైన విషయం కాదు. అందుకే సమీప భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం జరిగే అవకాశాలపై స్పష్టత లేదు. అయితే ఒక విషయం మాత్రం నిజం: ధనుష్ ఒక్క ప్రసంగంతోనే తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశారు. ఆయన ఉద్దేశం
కేవలం సమాజ సేవ కావచ్చు, కానీ తమిళనాడు రాజకీయాల చరిత్రలో స్టార్ హీరోల ప్రతి వ్యాఖ్యను రాజకీయ కోణంలోనే చూసే పరిస్థితి ఉంది. అందుకే ఈ చర్చ మరింత వేగంగా విస్తరించింది. ఇప్పటి వరకు ధనుష్ కానీ ఆయన బృందం కానీ రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అంతా సోషల్ మీడియా చర్చలు, అభిమానుల ఊహాగానాలకే పరిమితమైంది. అధికారికంగా ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారా, ఏదైనా సిద్ధాంతాన్ని ప్రకటిస్తారా, లేక పూర్తిగా సినిమాలకే పరిమితమవుతారా అన్న ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం. మొత్తానికి ధనుష్ చేసిన ఒక పిలుపు అభిమానులకు సామాజిక బాధ్యతను గుర్తు చేసింది. అదే సమయంలో తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు కూడా కారణమైంది. ఈ చర్చ నిజంగా రాజకీయ అరంగేట్రానికి దారితీస్తుందా, లేక కొన్ని రోజుల్లోనే చల్లారిపోతుందా అన్నది ధనుష్ భవిష్యత్ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఆయన మాటలు సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశంగా వినిపిస్తున్నాయి. రాజకీయ సంకేతాలుగా కూడా కొందరు అర్థం చేసుకుంటున్నారు. అసలు నిజమేమిటో తెలుసుకోవాలంటే ధనుష్ నుంచే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.